బుద్ధి లేనటువంటి ఆలోచనలండి కొద్ది మందికి ఉంటాయి చూడండి. ఆలోచనలు అబ్బబ్బబ్బబ్బ ఎంత ఫాస్ట్గా పోతుంటాయి అని అంటే, ఒక్క ఆలోచన కాదు, 100 ఆలోచనలు, 100 మార్గాలు, 100 తలంపులు, 100 మార్గాలలో పోతుంటారు. ఏ మార్గమో కూడా తెలియదు. ఇది మొదలు పెడితే ఫెయిల్ అయితే ఇంకోటి, ఇది మొదలు పెడితే ఫెయిల్ అయితే ఇంకోటి, ఇది మొదలు పెడితే ఫెయిల్ అయితే ఇంకోటి. హల్లెలూయా. లేకపోతే ఇది, లేకపోతే అది, అన్నీ కలిపేసి ఆఖరికి మొత్తం అంతా చేతులు ఎత్తేసి పైకెత్తేసి, దేవుడు నాకేమీ చేయలే, దేవుడు నాకేమీ పెట్టలే, దేవుడు నన్ను ముంచేసినాడు, దేవుడు నాకు మోసం చేసినాడు. ఒక్క రకమైనటువంటి మార్గాలు, స్పీడ్. ఏ మార్గంలో తెలిసే ఆ మార్గం. పక్కనోడు ఏది ఇది బాగుందంటే అది చేయడం, పక్కనోడు ఇది మొదలు పెట్టాడంటే అది మొదలు పెట్టడం. దేవుడు ఎక్కడా? దేవుని మాటలు ఎక్కడా? దేవుని దర్శనములు ఎక్కడా? దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకుంటున్నావా? అందుకనే బుద్ధి లేని అడ్డగాడిద వలె, బుద్ధి లేని గాడిద వలె, గుర్రముల వలె నువ్వు ఉండవద్దు. ఈ గాడిద దేనికి సాదృశ్యం? బరువులు మోయడానికి. ఒక్కసారి మన జీవితంలో ఏదైనా నష్టం కలిగి, అవమానం కలిగి, వెన్నుపోటు కలిగి, లేకపోతే ఇబ్బంది కలిగి, నష్టపోయి బాధపడుతున్నావా, ఇక దానినే మోస్తూ 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 సంవత్సరములు గడుస్తున్నా మోస్తూనే 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 జీవితాలను నష్టపరుచుకునేటువంటి వారు. ఒక స్నేహితుడు తెలుసు నాకు. స్నేహితుడు ఏంటి అనంటే ప్రేమలో పడిపోయాడు, ప్రేమలో ఓడిపోయాడు, నష్టపోయాడు. హల్లెలూయా. ఇంకంతే, ఇంక అయిపోయింది, నా జీవితం ఇంక అయిపోయింది, నేను మునిగిపోయాను. ఆ అమ్మాయి, ప్రేమించినటువంటి అమ్మాయి హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఏమి చేయాలో తెలియడం లేదు. ఎవరు ఎంత మాటలు చెప్పినా అదే ఆలోచనలు కుమిలిపోయి, బాధపడుతూ, విరిగిపోయి, నష్టపోయి, దేవుని ప్రజలు వెళ్ళి చెప్పినా, నాయకులు వెళ్ళి చెప్పినా, పాస్టర్లు వెళ్ళి చెప్పినా, తల్లిదండ్రులు చెప్పినా, ఎవరు చెప్పినా ఇక దాన్నే మోస్తూ బాధ, కన్నీరు, ఆవేదన. 5 ఏళ్ల తర్వాత కూడా అదే పరిస్థితి. ఫెయిల్ అయిపోయిన 5 ఏళ్ల తర్వాత కూడా అదే పరిస్థితి. 10 సంవత్సరాల తర్వాత పోయినా కూడా అదే పరిస్థితి. ఇదే గాడిద స్వభావము. ఏంటది? గాడిద స్వభావం అదే. మెల్లగా చెడు అలవాట్లకు అలవాటు పడడము, తప్పుడు మార్గములలో వెళ్ళిపోవడము, వ్యభిచారంలోనికి కురిగిపోవడము, వ్యభిచారపు పాపములలోనికి వెళ్ళిపోవడము, ఆఖరికి దేవునినే నిందించుకుంటూ, దేవునినే చెబుతూ నువ్వే నా జీవితాన్ని నాశనం చేశావని చెప్పడము, దేవుని పైననే నిందలు వేయడము. ఒకటేమో 100 ఆలోచనలతో గుర్రంలాగా వెళ్ళిపోతున్నారు. ఇంకొంతమంది ఎలాగున్నారు అని అంటే, ఎప్పుడో జరిగిపోయినటువంటి నష్టమును తలుచుకొని ఒకదాన్నే తలుచుకొని దాన్నే మోసుకుంటూ, దానినే ఆలోచిస్తూ ముందుకు వెళ్ళలేక, నష్టపోయి, గాయపరచబడి, సాగలేక అక్కడే కృంగిపోయి ఉన్నారు. ఈరోజు అటువంటి పరిస్థితులలో ఎవరైనా ఉంటున్నారా? ఏదైనా గాయములు ఎవరైనా మీకు చేశారా? ఏదైనా నష్టపోయావా? ఏదైనా ద్రోహము నీకు చేశారా? నీకు వ్యతిరేకముగా పాపము చేశారా? లేకపోతే నీ జీవితంలో జరగలేనటువంటి సంఘటనలన్నీ జరిగి ఇంకా అదే పరిస్థితులలో కృంగిపోతూ, మునిగిపోతూ ఉంటున్నావా? లేకపోతే ఏమి చేయాలో తెలియక అనేకమైనటువంటి ఆలోచనలతో నింపబడి ముందుకెళ్తున్నారా? ఇంకొన్ని ఉన్నాయి, కంచరగాడిదలు ఉన్నాయి. బైబిల్లో రాయలేదు ఆయన. ఏంటవి? అన్నీ చేసేస్తుంటాయి అన్నమాట. కంచరగాడిదలు మోస్తూ ఉంటాయి, 100 మార్గాలలో పోతూ ఉంటాయి. ఏమి చేస్తుంటారో వాళ్ళకి ఏమీ తెలియదు. ఆఖరికి వారి యొక్క మార్గం ఎక్కడికి తీస్తుందో తెలుసా? నాశనముకే ఆ మార్గము, నష్టపోవడానికే ఆ మార్గము, మునిగిపోవడానికే ఆ మార్గము. అందుకనే దేవుడు వచ్చి మెల్లగా చెప్తున్నాడు, అయ్యా నా మాటలు వినండి. నా మాటలు మీరు విన్నట్లయితే జీవజలధారలు, నా మాటలు తేనె వంటివి, నా మాటలు మేలును కలగజేయను. భారం మోసుకుంటున్నావా? నా దగ్గరికి రా. అనారోగ్యంతో ఉన్నావా? నా దగ్గరికి రా. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నావా? నా దగ్గరికి రా. నువ్వు దేవుని యొక్క సన్నిధిలో నువ్వు మొరపెట్టినప్పుడు విత్ డిలిజెన్స్, జాగ్రత్తగా, శ్రద్ధతో వెతుకుతూ ఉంటున్నప్పుడు, దేవుని సన్నిధిలో వెతుకుతూ ఉంటున్నప్పుడు ఆయనతో, నీతో మాట్లాడడానికి ఇష్టపడేటువంటి దేవుడు. చెవులుండి వినలేనటువంటి దేవుడు. విగ్రహము కాదు ఆయన. నోరుండి మాట్లాడలేనటువంటి రాయి కాదు ఆయన. కన్నులుండి చూడలేనటువంటి ఏదో ఒక పదార్థము కాదు ఆయన. సర్వమును సృజించి సర్వమునకు పైనగా అనంతుడైనటువంటి దేవుడు. నిన్ను నన్ను ప్రేమించి తన ప్రాణమును పెట్టినటువంటి వాడు. తన ప్రాణమును
అయోగ్యులము, పాపములో ఉన్న వారము, నష్టపోయిన వారము, నాశనమునకు వెళ్ళవలసిన వారము, ప్రాణము పెట్టేటువంటి అంత ప్రేమ ఆయన మన పైన చూపిస్తూ ఉంటే ఇంకా లోకము వైపునే, ఇంకా మార్గములలోనే, ఇంకా చెడు మార్గములలోనే, ఇంకా బలహీనతలలోనే. అటువంటిది దేవుడు కోరుకొనటం లేదు. ఆయన అడుగుతున్నాడు, నా దగ్గరికి రండి, నా దగ్గరికి రండి.